I25 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుడిగాలి పర్యటన. టౌన్ హాల్ అప్గ్రేడేషన్ పనులపై చేపట్టిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి. గంజాయి మాదక ద్రవ్యాలను పూర్తిగా రూపుమాపాలన్న ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం. ఎస్పీ ఆదేశాల మేరకు 3.4 కిలోల గంజాయిని పట్టుకున్న మావల పోలీసులు. ఏటూరు నాగారంలో త్వరలో బస్ డిపో నిర్మిస్తామన్న మంత్రి సీతక్క. ఏటూరు నాగారంకి బస్ స్టాండ్ తో పాటు బస్ డిపో నిర్మాణం అవసరం ఉందన్న మంత్రి. శ్రీరాముని దీవెనతో ఇందిరమ్మ పథకం ప్రారంభోత్సవం. మొదటి విడత నియోజకవర్గానికి 3,500 చొప్పున నిరుపేదలకు ఇళ్లు నిర్మించడం జరుగుతుందన్న మంత్రి పొంగులేటి. ఇక డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో టౌన్ హాల్ అప్గ్రేడేషన్ పనులపై చేపట్టిన సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్పర్సన్ అర్చన రవి, మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు. అనంతరం టౌన్ హాల్ ను పరిశీలించారు. రామస్వామి గట్టు సమీపంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించడం జరిగింది. క్రిస్టియన్ మైనారిటీలకు శ్మశాన వాటికకు స్థల పరిశీలన చేశారు. అనంతరం బార్ అసోసియేషన్ వారు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ పర్యటన సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ టౌన్ హాల్ పునః నిర్మాణం కోసం విధులు కేటాయించి అలాగే వాటి కోసం నిధులు కేటాయించడం జరిగిందని, టౌన్ హాలును అందరూ కూడా వారి అవసరాల కోసం వాడుకోవచ్చన్నారు. మేళ్ల చెరువు జాతర కోసం ఎస్డిఎఫ్ నిధుల నుండి ₹1 కోటి మంజూరు చేయడం జరిగిందని, మేళ్ల చెరువులో ముస్లింల దవాఖానా కోసం ₹150,00,000 మంజూరు చేయడం జరిగిందన్నారు. రామాపురంలో ₹75 లక్షలతోటి షాదీఖానా నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. హుజూర్ నగర్ పట్టణాన్ని రాష్ట్రంలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని, మీ అందరి సహకారంతో హుజూర్ నగర్ నియోజకవర్గంను అభివృద్ధిలో ముందుంచుతానని అన్నారు. ఒకటి గుట్టకాడ 2016 1 బెడ్రూమ్ ఫ్లాట్స్ పూర్తి చేయడానికి 70 కోట్లు మంజూరు చేసి ఒక కాంట్రాక్టర్ నియమించి వారిని పనులు వేగవంతంగా మొదలుపెట్టమని చెప్పారు. అది ఒక 4-5 నెలల్లో పూర్తి అనుకుంటున్నా. పూర్తయ్యే సమయానికి మనం దానికి ఏ విధంగా లబ్ధిదారులు ఎంపిక చేస్తామో ఆ ప్రక్రియ అప్పుడు డిసైడ్ చేద్దాం. అదేవిధంగా అందరికీ అందుబాటులో ఒక మంచి టౌన్ హాల్ ఉండాలని చెప్పి ఎప్పుడూ నా కోరిక. ఈ టౌన్ హాల్ ముందు ఆ రోజు ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి మాదక ద్రవ్యాలను పూర్తిగా రూపుమాపాలని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా 3.4 కిలోల గంజాయిని మావుల పోలీసులు పట్టుకున్నారు. మావుల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి వివరాలను వెల్లడించారు. రామ్నగర్లోని అగ్రికల్చర్ కళాశాల పరిసర ప్రాంతాలలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉండగా అనుమానంగా తిరుగుతున్నటువంటి బనియా శాంతాబాయి, సంజయ్లను పట్టుకుని విచారించగా వారి వద్ద నుంచి 3.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఆ ఇద్దరు నేరస్తులు కూడా డబ్బు మీద అత్యాశ, పరిస్థితుల ప్రభావం ద్వారా తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్రలో ఎక్కువ ధరకు గంజాయిని విక్రయిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని సిసిఎస్ సిఐ చంద్రశేఖర్, రూరల్ సిఐ ఫణిధర్, ఎస్ఐ విష్ణువర్ధన్, సిసిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రూమ్ అంతా స్మెల్ వస్తుంది చూసిండ్రా? గంజాయిలో
ఇంకొకటికి మన ఝాన్సీలో ఒకటి మా మీరు చెప్పారు కదా జస్ట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ మనం యూజ్ చేయడము అమ్మడం అనేది పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. మీ ఇటువంటి సమాచారం ఏది ఉన్నా కానీ దయచేసి పోలీసులకు ఇన్ఫామ్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారి పేర్లు కానీ వారి ఇన్ఫర్మేషన్ చాలా సీక్రెట్గా ఉంచుతాం. మా ఆదిలాబాద్ డివిజన్లో ఎవ్వరు ఈ గంజాయి గురించి మాదక ద్రవ్యాల గురించి దీన్ని కొందరు సీక్రెట్గా మన చిన్న చిన్న పుట్లాలు చేసి అమ్ముతున్నట్టు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. గంజాయి విషయంలో మాదక ద్రవ్యాల విషయంలో ఆదిలాబాద్ డివిజన్ పోలీసులు చాలా కఠినంగా వివరిస్తాం. ఇటువంటి వారిపై ఉప్పు పదం మోపుతాం. తర్వాత ఎవరైనా రిపీటెడ్గా గంజాయి కేసులో ఇన్వాల్వ్ అయితే వారిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తాం. ఇది మంచి సమాచారం సేకరించి ఈ గంజాయి నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. మా సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ మరియు వారి యొక్క టీం, మా మావల ఎస్ఐ విష్ణు, మరి మావల మన రూరల్ సిఐ పనిందర్ను కూడా గౌరవ ఎస్పీ గారు అభినందించడం జరిగింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంత ప్రజల రవాణా అవసరాల దృష్ట్యా ఏటూరు నాగారం చుట్టుపక్కల ఉన్న 5 ఏజెన్సీ మండలాలకు అందుబాటులో బస్ డిపో ఉండాలని అనేక గ్రామాలకు ఇప్పటికీ ప్రజా రవాణా సౌకర్యం లేని దృష్ట్యా ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, కావున ఏటూరు నాగారం మండలం కేంద్రంలో బస్టాండ్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని మంత్రి సీతక్క తెలిపారు. ములుగు నుండి 40 కిలోమీటర్ల దూరంలో వరంగల్, పరకాల, నర్సంపేట, భూపాలపల్లిలో బస్ డిపో ఉన్న నేపథ్యంలోని ములుగుకి అధునాతన బస్టాండ్ అవసరం ఉందని అన్నారు. కానీ ఏటూరు నాగారంకి బస్టాండ్తో పాటుగా బస్ డిపో నిర్మాణం అవసరం ఉందన్నారు. తొందరలోనే అన్ని శాఖల అధికారుల సహకారంతో బస్ డిపో నిర్మిస్తామని పంచాయతీరాజ్ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఆల్రెడీ లైన్లోనే పెట్టినాము, తప్పకుండా తొందరలోనే దాని అన్నట్టుగా గతంలో వచ్చినా కూడా 2 ప్రాంతాల మధ్య గొడవలు సృష్టిద్దామని చాలా మంది చూసారు. అటు ఏటు నాగరానికి ఎందుకు ఇవ్వాలి, ములుగుకి ఎందుకు ఇవ్వకూడదని ములుగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. కానీ నేనేమన్నంటే ఎక్కడ అవసరం ఉంటే అక్కడ, ఎవరికి అవసరం ఉంటే అది వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను మొన్న గెలవక ముందు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఏటు నాగరం కేంద్రంగానే బస్సు డిపో ఉండాలని స్పష్టమైన అభిప్రాయం చెప్పేసినాం. ఇప్పుడున్నటువంటి స్థలాల్లో కూడా తొందరలోనే బస్ డిపో నిర్మాణం కూడా జరిగింది. ములుగులో మేమేమనుకుంటే మంచి బస్ స్టాండ్ ఉండాలి, కానీ ఏటూరు నాగరంలో మాత్రం బస్ డిపో కూడా ఉండాలి. ఎందుకంటే ఏటూరు నాగరం చుట్టుపక్కల 5-6 ఏజెన్సీ అటవీ ప్రాంత మండలాల ప్రజలు ఉన్నారు. అక్కడ దాకా బస్సు పోతేనే, బస్ డిపో ఉంటేనే బస్సులన్నీ అక్కడ పోగలరు. లేకుంటే ములుగులో నిర్మించుకుంటే ములుగు హన్మకొండకు 40 కిలోమీటర్లు, నర్సంపేటకు ములుగు 30 కిలోమీటర్లు, భూపాలపల్లికి ములుగు 30 కిలోమీటర్లు, పర్కాలకు ములుగు 40-45 కిలోమీటర్లు. ఇదంతా కూడా ఇక్కడ ఉంది. కానీ 100 కిలోమీటర్ల హన్మకొండ నుంచి ఉన్నది ఏటూరు నాగారం. అటు లోపల కూడా ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి దాని మీద స్పష్టంగా ఉన్నాం. ఈ డిమాండ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మరి నా ద్వారా ఏది, నేను వివిధ శాఖల మంత్రుల ద్వారా ఏది కూడా బాధ్యత తీసుకొని. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సభా ప్రాంగణం ఏర్పాటు పరిశీలన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికలకు ముందిచ్చినటువంటి 6 గ్యారెంటీల హామీల ప్రకారం ఇప్పటికే 4 హామీలను అమలుపరచడం జరిగిందని, 5వ హామీ ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి భద్రాచలం వస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడత నియోజకవర్గానికి 3,500 చొప్పున నిరుపేదలకు ఇళ్లు నిర్మించడం జరుగుతుందని, శ్రీరాముడి దీవెనతోటి శ్రీరామచంద్రుడి పాదాల వద్ద నుంచి ఇందిరమ్మ ఇంటి పథకాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి రావటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది. 5 లక్షల రూపాయలు ఈ స్కీమ్ ఇవ్వబోతున్నాం. చిత్తశుద్ధితో మనస వాచ కర్మన ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం, పాలకులం కాదు మేము సేవకులమని ఏదైతే చెప్తూ ప్రజల ముందుకు మేము వచ్చామో, పని చేస్తున్నామో, దాన్ని తప్పకుండా భవిష్యత్తులో మీ దీవెనలు ఉండాలని, ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుతూ రేపు ఈ కార్యక్రమాన్ని యావత్ తెలంగాణలోని ప్రతి ప్రాంతంలో మీ టీవీల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లాంఛనం చేసే సందర్భంగా మీరున్న ప్రాంతం నుంచి ఈ స్కీము సక్సెస్ అయ్యే విధంగా మీ దీవెనలు, మీ ఆశీస్సులు
ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మన అందరికీ ఉండాలి అని, ఉండే విధంగా రాముల వారు కూడా దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏదైతే డబుల్ బెడ్రూమ్ కార్యక్రమాన్ని అద్భుతంగా చూపించిన ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జర్నలిస్టులు కూడా మోసం చేశారు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందు హైదరాబాద్ లో ఆల్రెడీ గతంలో ఎలకేషన్ చేసిన ల్యాండ్ ని అతి కొద్ది రోజుల్లో హ్యాండ్ఓవర్ చేయబోతున్నాం. జిల్లాల్లో కూడా అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలతో పాటు ముందు ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాన్ని కూడా వారికి అందించబోతుంది ఈ ప్రభుత్వం. హైదరాబాద్ మల్లార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త డీసీపీ ఆధ్వర్యంలో రాజధాని నగరం కోసం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు. गड़बड़ होती है गांजा वाले जुबा का खेलना वाले सट्टा खेलना लगे वाले वो पूरा रहते लेकिन वो पूरा कंट्रोल होना बहुत ही 90% लेकिन कौन ज्यादा से NH63 నిర్మాణం మంచిర్యాల జిల్లాలో మంటలు రేపుతోంది. అలాగే నేషనల్ హైవే 63 నిర్మాణంలో మార్పులను వ్యతిరేకిస్తూ మంచిర్యాల జిల్లా బాధితులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. పాత రహదారి నిర్మాణానికి పాతరేసి గ్రీన్ఫీల్డ్ హైవే అంటూ కొత్త రూట్ మ్యాప్తో మా బ్రతుకులను రోడ్డు పాలు చేస్తున్నారంటూ ఆగ్రహిస్తూ లక్షటిపేట హాజీపూర్ మండలాల రైతులు ఆందోళన బాటపట్టారు. గ్రీన్ఫీల్డ్ హైవే వద్దు, పాత రహదారి ముద్దు అంటూ వరుస నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు చేపడుతున్నారు. గ్రీన్ఫీల్డ్ రహదారి అంటూ పచ్చని పంట పొలాలను మింగేస్తున్నటువంటి NH63 రహదారి మాకు వద్దే వద్దంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు. 30 గ్రామాల ప్రజలు పంట భూములు కోల్పోతున్నామని న్యాయం చేయాలంటూ వేడుకుంటూ రహదారిపై ధర్నాకు దిగారు. NH63 బాధిత రైతులు మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలం సూరారం వద్ద పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. మా భూములను కాపాడండి, లేదంటే మా ప్రాణాలు తీసి మా పంట భూములను తీసుకోండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల రాస్తా రోకోతో గంట పాటు మంచిర్యాల, జగిత్యాల జిల్లాల మధ్య రాకపోకలు స్తంభించాయి. ఆందోళన చేస్తున్న బాధిత రైతులకు పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళనను విరమించారు రైతులు. అవునా కాదు, మీరు ఆడియో దగ్గర కూర్చున్న తర్వాత మాట్లాడితే ఏది అనేది మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఏంటంటే ఇది వరకు మేము ఎప్పుడు రోడ్డెక్కిన పాపన పోలేదు. రైతులను లక్షపేట మున్సిపాలిటీ నుంచి మొదలుకుంటే ఇటిక్యాల, పోతపల్లి, సూరారం, గుల్లకోట, పడతనపల్లి, హాజీపూర్ మండల రైతులు మొదలుకొని లక్షపేట వరకు ఉన్న రైతులు మేము ఎందుకు రోడ్డెక్కవలసి వచ్చింది అనే విధంగా పరిశీలించినట్టయితే ఇది వరకు మనకు లక్షపేట చౌరస్తా నుండి గంపలపల్లి మీదుగా గ్రీన్ఫీల్డ్ అనేది 2017-18లో తయారు చేసి దానికి ఆమోదం తెలిపినటువంటి ప్రభుత్వం ఈనాడు అది రద్దు చేసుకున్నారు.
రెండవ అలైన్మెంట్ దీని ప్రకారంగా ఉన్న సెంటర్ రోడ్డుగుంట లక్షపేట సెంటర్ నుంచి మంచిర్యాల వరకు దీన్ని కూడా అలైన్మెంట్ చేసినారు. అటువంటి భాగంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా పెత్తందారులు, స్థిరాస్తి వ్యాపారదారులు వీళ్ళందరూ కలిసి ఈ రెండో అలైన్మెంట్ కూడా మార్చడం జరిగింది. దానికి అనుకూలంగా ఈ మన ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి గోదావరి రోడ్డు వైపు నుంచి మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శంకుస్థాపన చేశారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీలో 22 కోట్ల రూపాయల వ్యయంతో అమృత్ నీటి సరఫరా పైప్ లైన్ ట్యాంక్ నిర్మాణం పనులను ప్రారంభించారు. అనంతరం 15 వార్డులలో 50 లక్షలతోటి సీసీ రోడ్డు పనులను భూమి పూజలు చేశారు. అనంతరం ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైనటువంటి లక్షెట్టిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవనానికి 2,38,00,000 పనికి శంకుస్థాపన చేశారు. తర్వాత ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు అమృత్ నీటి సరఫరా ద్వారా త్రాగునీరు సరఫరా జరుగుతుందని అన్నారు. నూతన పాఠశాల బిల్డింగ్ శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందని, లక్షెట్టిపేట పట్టణ ప్రజలను నేను ఎప్పుడు కూడా మరవను అని తెలిపారు. ఈ కార్యక్రమంలోని మున్సిపల్ చైర్మన్ నలమాస్ కాంతయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్, డీసీసీ ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్, పట్టణ అధ్యక్షులు ఆరిఫ్, లక్షెట్టిపేట మండలం అధ్యక్షులు పింగళి రమేష్, కౌన్సిలర్ సురేష్ నాయక్, కిరణ్, ఉమాదేవి, అలాగే రంగాదేవి, రామ్దేవి, వెంకటేష్, చింతా సువర్ణ, కోఆప్షన్ మెంబర్స్ సయ్యద్ షాహిద్ అలీ, చిన్న రమేష్, బాణాల రమేష్, బియ్యాల తిరుపతి, అంకతి శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 5 గంటలు కాబట్టి ఇంకా 5 కోట్లని ఇస్తే కానీ మొత్తం నియోజకవర్గాన్ని మోడల్గా మొత్తం తయారు చేసుకుంటారు. చదువుకునే వాటిని ఆ రుణం తెచ్చుకునే అవకాశం వచ్చింది, ఖచ్చితంగా తీసుకుంటాం. దాంతోపాటు అది కాకుండా లక్షపేట మున్సిపాలిటీ కానీ మండల 16 స్కూళ్ళకు 3,32,00,000 కూడా శాంక్షన్ అయ్యి పనులు స్టార్ట్ అయ్యింది. నేను ఎన్నికల్లో మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన ప్రజలకు అవసరం ఉంది, ప్రజల కంటే బీద వాళ్ళకు అవసరం ఉంది విద్య, వైద్యం. ఆ విద్య ఆల్రెడీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాలేదు. 18 కోట్ల రూపాయలు మొత్తం 280 స్కూళ్ళకు శాంక్షన్ తీసుకొచ్చాను. అదేవిధంగా 5,80,00,000 ఇక్కడ తీసుకొచ్చాను. 24 కోట్ల రూపాయలు స్కూల్లో తీసుకొచ్చాను. పనులు రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాయి, కొన్ని స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 15,000 మంది ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థులు ఉన్నారు. నా లక్ష్యం ఒక్కటే, ఇవన్నీ చేసి 25,000 తీసుకుపోవడం. దానికి టీచర్లతో అందరితో మాట్లాడేది తప్పకుండా సహకరిస్తారు అనుకుంటాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, రూమ్ లేకుండా, ఫ్యాన్ లేకుండా, వంట లేకుండా, తంట లేకుండా పిల్లలు కూడా స్కూల్కి రమ్మంటే రాదు. దురదృష్టవశాత్తు లాస్ట్ 10-15 సంవత్సరాల నుంచి ప్రభుత్వ స్కూళ్ళ నిర్లక్ష్యం చేసి వాటిని పూర్తి పనికిరాకుండా చేసి ప్రైవేట్ స్కూళ్ళను ఎంకరేజ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా బీద వాళ్లకు అందుబాటులో ఉండే ప్రభుత్వ విద్యను, కోటీశ్వర కొడుకు ఏదైతే విద్య దొరుకుతుందో ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ళకు 3-4 సంవత్సరాల లోపల స్కూల్ చేసుకునే పిల్లలను కూడా ఆ విద్యార్థులు దాటున్నారు. ఇక హాస్పిటల్కి సంబంధించిన మటుకు ఇప్పుడు ఇక్కడనే 30 పడకలు ఉంది. అది 2 డాక్టర్లు 12 డాక్టర్లు లేరు. తర్వాత ఇంకోటి మున్సిపాలిటీలు కూడా మీరు లాస్ట్ టైం రెజల్యూషన్ పాస్ చేసి మీరు జాగా ఇస్తా అని చెప్పి అది ఇప్పుడు కట్టేదానికి జాగలేదు. మీరు ఇస్తా అంటే అటుపక్క. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం కేఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన గ్రామీణ వైద్యుల 11వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి రావడం జరిగింది. గ్రామీణ వైద్యుల తరపున ఆయనని సన్మానించి వారి సమస్యల గురించి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ వైద్యులకు ఒక కమిటీ హాల్ ఇస్తానని, గ్రామీణ వైద్యులకు గుర్తింపు వచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి వారికి గుర్తింపు ఇచ్చే విధంగా కృషి చేస్తానని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలోని డాక్టర్ లలిత, ఎంబీబీఎస్, ఎండిడిఏ, మెడిక్యూర్ హాస్పిటల్ రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్, వికారాబాద్ జిల్లా ప్రెసిడెంట్ పాండురంగాచారి, జి నరేందర్, గఫార్, ఆరిఫుద్దీన్, నరసింహారెడ్డి, ఖాజా, మనోజ్, ఇస్మాయిల్ పాషా, ఇబ్రహీం, జానకిరామ్, నరసయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మనం సర్జరీ చేయడం కానీ ఇంకోటి చేయడం కానీ చేస్తే చాలా ప్రమాదం. ఎందుకంటే మొన్ననే కొన్ని జరిగినాయి. దానికి పాపం కొంతమంది వాళ్ళను ఇంకా ఇబ్బంది పెట్టి వాళ్ళని వసూలు చేసి చాలా పైసలు వసూలు చేసి ఇక ఎందుకంటే అవకాశంగా తీసుకుంటారు వాళ్ళు. కాబట్టి మనం అవకాశం ఇవ్వద్దు ఎవరికి కూడా. మనం ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. మీరు కూడా హ్యాపీగా ఉండాలి, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. మనం మితిమీరి చేస్తే మీకు కూడా కష్టం, వాళ్ళకు కూడా కష్టం. సమాజంలో కూడా మనకు చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే మనం నిబంధనలకు విరుద్ధంగా చేసిన వాళ్ళమే. కాబట్టి తప్పకుండా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ఆర్ఎంపీలకు శిక్షణ ఇవ్వాలి, మీకు సర్టిఫికెట్స్ ఇవ్వాలా అన్నది ఒకటి ఆలోచన విధానం తనకుండే. తప్పకుండా మేము కూడా ఆ స్థాయి వరకు
మీకు అందరు కూడా సహాయ సహకారాలు అందిస్తామన్న విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ, మీరు కూడా ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షల రూపాయలు ఉండే దాన్ని 10 లక్షలు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కోట్ల రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ శ్రేణులు అభిమానుల మధ్య ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందజేయడంలో జిల్లా యువతకు ముందుంటారని పలువురు అభినందిస్తూ వారు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. కోట్ల రవీందర్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని దామరగిద్ద మండల యువత వారికి తెలిపారు. ఉన్నత పదవులు అధిరోహిస్తూ ప్రజల దీవెనలు పొందాలని ఆకాంక్షిస్తూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, మిఠాయిలు పంపిణీ చేస్తూ జన్మదిన వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ నాయకులు యూసుఫ్ తాజ్, జిల్లా నాయకులు, యువకులు, దామరగిద్ద యువజన మండల అధ్యక్షులు శ్రీనివాస్, యువజన మండల ప్రధాన కార్యదర్శి శరత్ చంద్ర, దామరగిద్ద మండల మైనార్టీ ప్రెసిడెంట్ కుద్దుద్దీన్, ఎస్సీ సెల్ యూత్ వైస్ ప్రెసిడెంట్ అంజప్ప, కేతన్పల్లి గ్రామ యూత్ నాయకులు వెంకటేష్, అంబేద్కర్ సంఘం గ్రామ అధ్యక్షులు నరేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. అంది చూడండి ఏఐఎంఐఎం అధ్యక్షులు నఖీబీ మిల్లత్ అల్హాజ్ బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఏఐఎంఐఎం యాకుత్పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ సాహబ్తో కలిసి యాకుత్పురా డివిజన్లోని తలాబ్ చంచలం, పతర్గట్టి మరియు మొఘల్పురా డివిజన్లోని 32 వేర్వేరు ప్రదేశాలలో 3 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యాకుత్పురా నియోజకవర్గం నుండి ఏఐఎంఐఎం కార్పొరేటర్లు, యాకుత్పురా ఎన్నికల ఇన్ఛార్జి యాసర్ అర్పత్, ఏఐఎంఐఎం ప్రాథమిక యూనిట్ సభ్యులు మరియు ఇతరులు పాల్గొన్నారు. और उनसे कहा जा रहा था कि पढ़ो, ये पढ़ो, और उसमें एक बच्चा उसकी फौत हो गई। उसके बाद हम कल देखते हैं कि जुमे की नमाज में हमारे मुल्क में 90% ज़्यादा लोग मजहबी लोग हैं और अपनी मजहबी इबादत के लिए, जुलूस के लिए वक्तन फ़ौक्तन रोड पे आ जाते हैं। तो इसको ये बेइज्जत करना, उनको इस तरह से लात मारना उनको और बताना कि क्या हमारी हैसियत है, तो हम ऐसे लोगों से कहना चाहेंगे कि आपके इस जुल्म के मज़ाहिरों से हम नमाज़ पढ़ना नहीं छोड़ने वाले हैं। हम अल्लाह के आगे सजदा करते हैं और करते रहेंगे। आप लात मारो या गोली मारो, मगर आपके लात मारने से, आपके गोली मारने से आप अपनी जहनीत का, अपनी नफ़रत का आप मज़ाहिरा कर रहे हैं और आप एक तरफ़ा काम कर रहे हैं। और भारत के मुसलमान का परिवार किस परिवार से ताल्लुक़ है बता दें। मैं ये तमाम मेरा सवाल है उन तमाम नाम निहाद सेकुलर पार्टियों से, हमारे मुल्क के वज़ीर आज़म से, ये बताइए
जो सजदा कर रहा था जो मुसलमान है उसका किस परिवार से ताल्लुक़ है, बताइए हमको। चलिए। గుడిమల్కాపూర్ పిల్లర్ నెంబర్ 68 కింగ్ ప్లాజా ఫంక్షన్ హాల్లో హైదరాబాద్ థర్డ్ బిగ్గెస్ట్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆజాద్ రిపోర్టర్ అబ్బో అలాగే ఐమాల్ గారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు జరిగింది. ఈ కార్యక్రమంలోని ఏఐఎంఐఎం చాంద్రాయన్ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మరియు కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ రావటం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ రక్తదానం డొనేట్ చేసిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేశారు. वॉलंटियर से दरख्वास्त है कि वहाँ एक्टिव हो जाए। तस्लीमिया पेशेंट्स के लिए हर साल की तरह इस साल भी अबू अहमद साहब जो एक नेक काम करते आ रहे हैं, मैं उनको तहे दिल से शुक्रिया अदा करना चाहता हूँ। उनकी सोच, उनकी नेकता जो अवाम के लिए करना चाहते हैं, वो हमेशा एक जज्बात से उन अवाम के लिए कुछ करना चाहते हैं। तो मैं उनसे शुक्रगुजार हूँ। आज इतने बड़े प्रोग्राम जो ब्लड डोनेशन कैंप है, पूरे हैदराबाद शहर का सबसे बड़ा ब्लड डोनेशन कैंप में आज उन्होंने मुझे बुलाया, इनवाइट किया है। मैं आज यहाँ पे आके बहुत ही कुछ नसीब समझता हूँ, क्योंकि एक नेक काम के लिए उन्होंने मुझे दावत दिया है यहाँ पे आने के लिए। मैं अल्लाह ताला से दुआ करता हूँ कि अबू अलम साहब को और ताकत दे, जो नेकी से वो काम कर रहे हैं, जिस मकसद है उनका, उस मकसद में हमारे को भी शामिल करने के लिए उनको भी मैं मुबारकबाद देता हूँ। और उम्मीद करता हूँ जो भी मदद हमारे तरफ से हो, सरकार की तरफ से हो, इंशाअल्लाह हम लोग पूरे ताकत के साथ इस कॉज को बढ़ाने के लिए काम करेंगे। जो भी मदद सरकार की तरफ से होता है वो दिलाने की कोशिश भी हम लोग करेंगे। शुक्रिया। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుడిగాలి పర్యటన. టౌన్ హాల్ అప్గ్రేడియేషన్ పనులపై చేపట్టిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి. గంజాయి మాదక ద్రవ్యాలను పూర్తిగా రూపుమాపాలన్న ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం. ఎస్పీ ఆదేశాల మేరకు 3.4 కిలోల గంజాయిని పట్టుకున్న మావల పోలీసులు. ఏటూరు నాగారంలో త్వరలో బస్ డిపో నిర్మిస్తామన్న మంత్రి సీతక్క. ఏటూరు నాగారంకి బస్ స్టాండ్ తో పాటు బస్ డిపో నిర్మాణం అవసరం ఉందన్న మంత్రి. శ్రీరాముని దీవెనతో ఇందిరమ్మ పథకం ప్రారంభోత్సవం. మొదటి విడత నియోజకవర్గానికి 3500 చొప్పున నిరుపేదలకు ఇళ్లు నిర్మించడం జరుగుతుందన్న మంత్రి పొంగులేటి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.